ఖమ్మం నడిబొడ్డున యుద్ధ వాతావరణం. ప్రభుత్వం పేదల మీద యుద్ధం ప్రకటించింది. 4 జిల్లాల నుంచి పోలీసులను వందలాదిగా మోహరించింది. ఎవరి మీద? పేదల మీద. 1250 కుటుంబాల మీద ప్రభుత్వం యుద్ధం ప్రకటించడం ఏమిటి? ఇప్పుడు చెప్తున్నారు అధికారులు. 10 ఏళ్ల కింద భూదాన్ భూమిలో 1250 కుటుంబాలు అక్రమంగా ఇండ్లు నిర్మించుకున్నారు అని వారే చెబుతున్నారు. భూదాన్ భూములు అని. భూదాన్ భూములు అంటేనే పేదలకు పంచవలసిన భూములు. అవి ప్రభుత్వ భూములు కాదు. ప్రభుత్వ భూములైనా పేదలకు పంచవచ్చు, కానీ అవి భూదాన్ భూములు. భూదాన్ భూముల స్వభావమే, వాటి లక్ష్యమే పేదలకు పంచడం. పేదలకు పంచవలసిన భూదాన్ భూముల్లో 10 ఏళ్ల నుంచి 1250 కుటుంబాలు పేదలు ఇళ్ళేసుకొని ఉంటున్నప్పుడు అక్రమంగా ఇల్లు నిర్మించుకున్నారని ఇల్లు కూల్చేయటం ఏమిటి? అసలు ఎవరు తిరగబడకుండా, అడ్డం పడకుండా వెల్ ప్లాన్డ్గా వందలాది మంది పోలీసులతో ఆ కాలనీ మీద సైన్యం పడ్డట్టుగా పడ్డారే. మొత్తం ఇల్లు ధ్వంసం చేసి 1250 కుటుంబాలను ఛిద్రం చేశారే. ఆడ, మగ, ముసలి, ముతక, పసిబిడ్డలు అనే తేడా లేకుండా రోడ్డున పడేశారే. ఇది ఒక ఎన్నికైన ప్రభుత్వం, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ప్రభుత్వం చేయవలసిన పనేనా? ఇది రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించుకోవాల్సిన విషయం. ప్రజాస్వామ్య పునరుద్ధరణ అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ గెలిచిన రోజు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో హైదరాబాద్ నగరంలో ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి నివాసంగా ఉన్నటువంటి చోట కంచెను తొలగిస్తూ దాన్ని పడగొడుతూ ప్రజాస్వామ్య పునరుద్ధరణ జరుగుతున్నది అని చెప్పారు. ఆ రోజు పొద్దు నుంచి సాయంత్రం దాకా ప్రజాస్వామ్య పునరుద్ధరణ వార్తలే చెప్పారు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం పునరుద్ధరించబడింది అన్నప్పుడు మరి ఖమ్మం నడిబొడ్డున ఇది ఏ ప్రజాస్వామ్యానికి గుర్తు అవుతుంది? ఇది ప్రజాస్వామ్యం కాదు, పేదల మీద యుద్ధం. అధికారులు, పాలకులు ఎవరు బాధ్యులైనా ఇది అక్రమంగా దాడి చేయడం తప్ప ఇది సక్రమం కాదు. పేదలు అక్రమంగా నిర్మించుకోవడం కాదు, అధికారులు, పాలకులు అక్రమంగా దాడి చేశారనేది వాస్తవం. భూదాన్ భూములు పేదలవి, పేదలకే హక్కున్నది. 10 ఏళ్ల నుంచి ఇల్లు కట్టుకుని వాళ్ళు అక్కడ నివసిస్తున్నారు. ఆ కుటుంబాలదే హక్కు. వాళ్లకు సర్వ హక్కులు ఇవ్వాల్సింది పోయి ఈ రూపంలో దాడి చేయడం, ఇల్లు ధ్వంసం చేయడం ఇది సరైంది కాదు. అంతేకాదు, ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని అంటున్నారు, మేమే ఇల్లు కట్టిస్తామంటున్నారు. వాళ్లే ఇల్లు కట్టిస్తామంటున్నప్పుడు, ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామంటున్నప్పుడు 10 ఏళ్లుగా ఆల్రెడీ భూదాన్ భూముల్లో ఇల్లు కట్టుకొని ఉంటున్న పేదల ఇల్లు ధ్వంసం చేయాల్సిన అవసరం ఏమిటి? అందుకని చెప్తున్న మాటలకు చేస్తున్న చేతలకు పొంతన కనిపించట్లేదు.